నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ప్రాథమిక దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 32 లక్షల దాకా వసూలు చేశారు. ఆ ప్రశ్నలకు జవాబులు బట్టి పట్టించేందుకు వారిని రహస్య ప్రదేశాలకు తరలించారు. పేపర్ లీక్ అయిన విషయం బయటపడకుండా ఉండేందుకు వారిని పరీక్ష రోజు దాకా అక్కడే ఉంచి అక్కడి నుంచి నేరుగా పరీక్షా కేంద్రాలకు తరలించారు. మొత్తం నీట్ మొత్తం స్కామ్ అయిపోయింది అన్న. 720 కి 720 ఎవరికన్నా వస్తాయా అన్న నీట్ లా? అదైతే తప్పు అన్న, అదైతే చాలా తప్పు. ఓకే ఇప్పుడు అమ్ముకున్నారు, వాళ్ళ ప్రాణాలు వాళ్ళ చేతులు పెట్టి కాపాడగలుగుతారా? ఇది నీట్ అంటే డాక్టర్స్, ఒకవేళ మనం కాపాడే వాళ్ళం. గ్రేస్ మార్క్స్ అన్నమా పేపర్ లేట్ ఇచ్చినా మళ్ళీ గ్రేస్ మార్క్స్ అట్లా ఇస్తారు. మీరు 14th జూన్ రిలీజ్ చేసిన రిజల్ట్స్ అన్ని ఎలక్షన్ రోజు రిలీజ్ చేశారంటే ఏం స్కామ్ బయట పడొద్దానే. ఇవాళ మోదీ మూడోసారి గవర్నమెంట్ ఏర్పరిచిన తర్వాత ఫస్ట్ జరిగినది నీట్ ఎగ్జామ్ లో తప్పిదం. అది పేపర్ లీకేజే, అది వాస్తవం. దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి మేమందరం కొట్లాడుతుంటే వాళ్ళు ఎలాంటి మాటలు వాళ్ళ నోట్లో నుంచి మాట బయటికి రావట్లేదు. ఇప్పుడు మేము కష్టపడి చదివి ఒక 650 మార్క్స్ తెచ్చుకున్నా కూడా మామూలుగా చదువుకొని లక్షలు కట్టి గవర్నమెంట్ కాలేజ్లలో ఎయిమ్స్లలో పోతుండ్రు. నీట్ రీ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా జరగాలి. దేశవ్యాప్తంగా 2 వారాల నుంచి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తా ఉన్నా కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించబోతుంది. దేశానికి సిగ్గుచేటు. జూన్ 14వ తారీఖు రిజల్ట్ ఇస్తామని ఏదైతే 4వ తారీఖు ఇవ్వడంలోనే అర్థమవుతా ఉంది. ఇక్కడ భారీ కుంభకోణం జరిగిందని. ఈ దేశంలోని 24 లక్షల మంది విద్యార్థులు నష్టం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే ఆరోపణలు ఉన్నాయో, ఇప్పటికే బీహార్ సీట్ తేల్చింది, ఆడ పేపర్ లీక్ అయిందని తెలిసింది, అమ్ముకున్నారని తెలిసింది. అలాగే గుజరాత్, హర్యానా లాంటి చోట కూడా ఒకే సెంటర్లో ఎక్కువ మార్కులు వచ్చాయని తెలిసింది. ఇది ఒక్క నీటే కాదు, ఇప్పుడు తాజాగా యూజీసీ నెట్ పరీక్ష రద్దయింది. టీచరు, డాక్టర్లు కూడా పేపర్ లీక్లై అనర్హులై వస్తుంటే అసలు ఎక్కడా ప్రధానమంత్రి మౌనం వీడరు. అసలు ఏడా ఇది అకౌంటబిలిటీ ఉండదు. ఎగ్జామ్ రాసిన పిల్లలకి 1-2 మార్కులతో కూడా, అంటే ఒక్క క్వశ్చన్ తోడు కూడా ర్యాంక్ సీట్ పోయే పరిస్థితి ఉంటుంది. సో ఆ పిల్లలందరికీ సరైన న్యాయం జరగాలంటే 100% నీటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.